ఈ గుడి ముందు నుండి చూడడానికి ఒక సాధారణమైన గుడిలా కనిపిస్తుంది కదా, కానీ చరిత్రలో కనుమరుగైన మరో అద్భుతమైన దేవాలయం అని చెప్పొచ్చు. చుట్టూ గోడలపై చూస్తే ఎన్నో అద్భుతమైన శిల్పాలు చెక్కడం జరిగింది. నేను చేసిన ముందు 2 వీడియోల దేవాలయాలపైన కనిపించే శిల్పాల కంటే కూడా ఈ దేవాలయం పైన కనిపించే శిల్పాలు చాలా అద్భుతంగా, చాలా అందంగా కనిపిస్తాయి. నిజంగా ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీ లేకుండా ఇంత అద్భుతమైన టెంపుల్ని నిర్మించడం సాధ్యమవుతుందా అంటే ఆ రోజుల్లో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్న గ్రామం వచ్చేసి అరలగుప్పే. ఇది వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఉంది. ఇది హాసన్ నుండి దాదాపు 72 కిలోమీటర్స్ దూరంలో ఈ అరలగుప్పే అనే విలేజ్ వస్తుంది. ఇది మారుమూల గ్రామంలో ఉన్న అద్భుతమైన హొయసల కళాఖండం అని చెప్పవచ్చు. ఇంత మారుమూల గ్రామాల్లో అంత కష్టపడి ఎందుకు ఈ గుళ్ళ నిర్మించి ఉంటారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో భారతదేశ జనాభా 140 కోట్లు ఉంటే ఈ గ్రామాలలో ప్రస్తుతం దాదాపు ఒక 2000 కంటే కూడా ఎక్కువ జనాభా కనిపించట్లేదు. అయితే 800 సంవత్సరాల క్రితం అసలు ఇన్ని గ్రామాలు ఉండేవే కావు, ఇంత జనాభా కూడా ఉండేది వాళ్ళు కాదు. అంటే ఆ రోజుల్లో దేవాలయాలు పాఠశాలలుగా ఉండేవని నేను అనుకుంటున్నాను. అంటే సంస్కృతము, కళలు, యుద్ధ నైపుణ్యము, ఖగోళ శాస్త్రం, వాస్తుశాస్త్రం వంటి ఎన్నో విద్యలను నేర్చుకోవడానికి దూర ప్రాంతాల నుండి, వివిధ ప్రాంతాల నుండి ఈ దేవాలయానికి వచ్చి నేర్చుకునేవారేమో. దగ్గరికి వచ్చే వరకు కూడా ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. చుట్టూ ఇళ్ళ మధ్యలో మనకు ఈ దేవాలయం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ దేవాలయాన్ని ఇండియన్ ఆర్కియాలజీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. హాయ్, హలో, నమస్తే. నా పేరు రాఘవ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు నేను వచ్చేసి అరలగుప్పే అనే విలేజ్లో ఉన్నాను. ఇది ఒక చిన్న గ్రామం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఉంది. ఇక్కడ నుండి హాసన్కి దాదాపు 70 కిలోమీటర్స్ దూరం ఉంది. ఇది వచ్చేసి 12th ADలో, అంటే ఆల్మోస్ట్ దాదాపు 900 నుండి 1000 సంవత్సరాలు అవుతుంది ఇది నిర్మించి. ఈ దేవాలయం వచ్చేసి చెన్నకేశ్వర దేవాలయం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు పూజలు అందుకుంటున్నాడు. ఈ దేవాలయానికి సంబంధించి మరిన్ని విశేషాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. ఈ దేవాలయం వచ్చేసి కొంత ఎత్తైన ప్లాట్ఫామ్ పై నిర్మించడం జరిగింది. ప్రధాన గుడి వెలుపలి గోడలపై చూస్తే కింద 6 ఫలకలపై డిజైన్స్ అయితే చెక్కడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి హంసలు, నెమళ్ళతో చెక్కడం జరిగింది. ఇక రెండవది వచ్చేసి హొయసల దేవాలయంపై మనం ఎక్కువగా కనిపించే మకర పక్షి, మనం గతంలో చెప్పుకున్నాం, క్రొకటైల్ తలకి ఏనుగు తొండాన్ని చెక్కే శిల్పం. సో ఇక మూడవది వచ్చేసి శ్రీకృష్ణుడి యొక్క భాగవత ఘట్టాలు చెక్కడం జరిగింది. ఇక 4వ ఫలకపై ఫ్లోరల్ డిజైన్స్ చెక్కారు. ఇక 5వది వచ్చేసి యుద్ధం చేస్తున్నటువంటి గుర్రాలను చెక్కడం జరిగింది. ఇక కింద 6వది వచ్చేసి వివిధ ఆకృతుల్లో ఎన్నో వేల భంగిమల్లో మన ఏనుగులను అయితే చాలా అందంగా చెక్కడం అయితే జరిగింది. ఇక మధ్య భాగంలో చూస్తే 2 అడుగుల ఎత్తులో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు, అలాగే ఆయన అవతార ఘట్టాలకు సంబంధించినటువంటి శిల్పాలు చెక్కడం జరిగింది. ఇక ఈ దేవాలయం గోపురం చూస్తే కనుక చాలా భిన్నంగా నక్షత్రాకారంలో చెక్కడం జరిగింది. చుట్టూ 16 కోణాలతో అద్భుతంగా చెక్కడం అయితే జరిగింది. ఇక గర్భాలయం గోడలు కూడా గోపురం యొక్క 16 కోణాలతో కలుపుతూ 16 పిల్లర్లతో చుట్టూ నిర్మించడం అయితే జరిగింది. అంటే ఈ దేవాలయం గోడలు చతురస్రాకారంలో కాకుండా నక్షత్రాకారంలో కనిపిస్తుంది. ఇక బయటి గోడలపైన ఉన్నటువంటి శిల్పాలు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. వివిధ దేవతామూర్తుల రూపాలు, వాటి అనాటమీ, అలాగే ఖచ్చితమైన కొలతలతో చెక్కడం జరిగింది. ఇక్కడ దాదాపు 90కి పైగా పెద్ద సైజు విగ్రహాలు మనకు కనిపిస్తాయి. అందులో 47 వచ్చేసి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలు, అలాగే 43 వచ్చేసి లక్ష్మీదేవి, శ్రీ దేవతామూర్తి విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఏకకూటాలయం, అంటే ఇందులో ఒకే గర్భాలయం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కొక్క విగ్రహం యొక్క పేర్లు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొదటిది వచ్చేసి నృత్యం చేస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు, అలాగే పక్కన లక్ష్మీదేవి మనకు కనిపిస్తున్నారు. అలాగే 2 పరిచారకులతో మధ్యలో విష్ణువు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇక ఇక్కడ చూస్తే కనుక 8 చేతులతో హరిహరుడు, పక్కనే విష్ణువు, అలాగే లక్ష్మి కనిపిస్తున్నారు మనకు. ఇక్కడ చూడొచ్చు ధనస్సును పట్టుకున్నటువంటి రాముడు మనకు కనిపిస్తున్నాడు. ఈ ధనస్సు చూస్తే కనుక ఇది
ఈ రోజుల్లో వాడేటువంటి కాంపౌండ్ బో, ఈ రోజుల్లో వాడుతున్నటువంటి కాంపౌండ్ బో అని చెప్పవచ్చు. అంటే ఆ రోజుల్లో కూడా ఇలాంటి రిగ్డ్ అంటే చక్రాలు కలిగినటువంటి ధనస్సును వాడుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. 900 సంవత్సరాల క్రితమే ఇలాంటి ధనస్సుని చెక్కడం అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకున్నటువంటి నారాయణుడు అయితే మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ మాధవుడు, మోహిని చూడొచ్చు. అలాగే గరుత్మంతుడు, మనకు రెక్కలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ చూడొచ్చు భాగవతంలోని కళింగ మర్దన మనకు ఘట్టం మనకు తెలుసు. కృష్ణుడు నాగుపాము తలపై ఎక్కి నృత్యం చేస్తున్నటువంటి ఘటన. అలాగే యోగ ముద్రలో చేతులు ముందుకు పెట్టుకున్న విష్ణువు అయితే మనకు కనిపిస్తున్నారు. ఆయుధాలు చేతబట్టినటువంటి విష్ణువు. అలాగే అక్కడ నృత్యం చేస్తున్నటువంటి మోహిని రూపం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడవచ్చు లక్ష్మీ జనార్దనుడు, అలా కత్తి బల్లెం చేతబట్టినటువంటి త్రిమూర్తి. అలాగే ఇక్కడ చూడవచ్చు చెరుకు గడలు పట్టుకున్నటువంటి విష్ణువు. అలాగే యోగా నారాయణుడు, పక్కన త్రిభంగిమలో నిలబడినటువంటి లక్ష్మి. అలాగే మళ్ళీ శ్రీరాముడు, పక్కన లక్ష్మీ నరసింహుడు, పక్కన చూస్తే కనుక వేణుగోపాలుడు. అలాగే ఇక్కడ చూడవచ్చు 6 చేతులతో హరిహరేశ్వరి. అలాగే నాట్యం చేస్తున్నటువంటి నాట్య సరస్వతి. అలాగే ఇక్కడ చూడవచ్చు నాట్య రూపంలో ఉన్నటువంటి నాట్య గణపతి. ఇక్కడ ఇటు చూడొచ్చు ఆదిశేషుడిపై ఉన్నటువంటి కూర్చున్నటువంటి అనంత నారాయణుడు. ఇలా ఈ దేవాలయంపై ఎన్నో అద్భుతమైన శిల్పాలు అయితే చెక్కడం జరిగింది. ఇక డీటెయిల్ విషయానికి వస్తే చిన్న చిన్న సైజులో కూడా స్పష్టంగా కనబడేలా చెక్కడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఒక తాడుని మెలికలు వేస్తూ అల్లినట్లుగా పర్ఫెక్ట్గా చెక్కారు. ప్రతి విగ్రహాన్ని కూడా క్లియర్గా కనిపించేలా ఆయుధాలు అలాగే జ్యువెలరీ చూస్తే ఎంత పర్ఫెక్ట్గా చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా చెక్కడం అయితే జరిగింది. ఇక పురాతన దేవాలయాలు చూస్తే అంతరాలయంలో చీకటిగా ఉండేటట్లు నిర్మిస్తారు. కేవలం దీపపు కాంతులు అలాగే సూర్యుడి కిరణాలు మాత్రమే లోపలికి ప్రవేశించేలా గోడలకు రంధ్రాలతో నిర్మిస్తారు. ఇక ఇక్కడ కింద 5వ ఫలకంపై చూస్తే కనుక యుద్ధ సన్నివేశాలు వివిధ భంగిమల్లో గుర్రాలు వేల సంఖ్యలో ఈ దేవాలయం చుట్టూ చెక్కడం అయితే జరిగింది. ఒక్కొక్క గుర్రానికి ఒక్కో భంగిమ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అలాగే సైనికులు ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేస్తున్న చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చెక్కడం అయితే జరిగింది. ఇక దేవాలయం అంతరాలయంలోకి వెళ్ళి చూస్తే అందంగా చెక్కబడిన 8 పిల్లర్లతో మంటపం మనకు కనిపిస్తుంది. ఇక హొయసలుల శిల్ప సౌందర్యం గురించి చెప్పాలంటే కనుక వీరు నిర్మించిన ప్రతి దేవాలయంలో సీలింగ్స్ చూస్తే కనుక చాలా అద్భుతమైన డోమ్ని అయితే వీళ్ళు నిర్మిస్తారు. చూడ్డానికి ప్రస్తుతం విమానాల్లో ఉపయోగించే జెట్ ఇంజన్ ఎగ్జాస్టర్ లాగే మనకు ఇది కనిపిస్తుంది. ఎదురుగా ఉన్నటువంటి ఆలయం శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. ఇవి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు. ముఖ్యంగా ఈ దేవాలయం వచ్చేసి చిత్రకారులకు, శిల్పకారులకు అలాగే ఆర్కిటెక్ట్స్కు ఎంతగానో ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. 900 సంవత్సరాల క్రితం చూస్తే ఆ టైంలో ఏ క్రేన్స్ ఉండేవి కావు, ఏ భారీ వాహనాలు లేవు. అలాగే ఈ స్టోన్స్ కటింగ్ చేయడానికి ఎటువంటి మిషనరీ లేవు. అయినా కూడా ఈ రాళ్లకు జీవం పోశారు. ఇలాంటి దేవాలయాలు నిర్మించాలంటే ముందుగా ఎవరు ప్లాన్ ఇచ్చి ఉంటారో, దీనికి ఎవరు సూపర్వైజ్ చేసి ఉంటారో, ఎంతమంది శిల్పులు చెక్కి ఉంటారో అర్థం కావట్లేదు. ఇలా చూస్తూ ఉంటే ఆనాటి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు.